చూడండి అరిసెలు 1 కేజీ బియ్యం అరిసెలండి. ఇవి చాలా మెత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. చాలా మెత్తగా దూదిలా మెత్తగా వస్తాయండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. చాలా స్మూత్గా వచ్చాయి. పైన లేయర్ బాగా కొద్ది క్రిస్పీగా ఉన్న లోపల బాగా మెత్తగా దూదిలా ఉండిద్దండి. నేను 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లము, కొద్దిగా నెయ్యి, యాలుక్కాయలు. 1 కేజీ అంటే కేజీ బియ్యపిండి వేయించుకోకూడదండి. కేజీకి కేజీన్నర మరుసటి రోజు నానబెట్టేసి పిండి కొట్టించుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో బెల్లం మొత్తం బాగా మెత్తగా చితగొట్టేసి అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఆ బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి. అక్కడక్కడ ఏమన్నా బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయని ఒకసారి మొత్తం జల్లిచ్చేసుకొని మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఒక స్ట్రైనర్ పెట్టి మొత్తం తీసేసుకోవాలి. అందులో వేస్టేజ్ ఏమన్నా ఉంటే అది తీసేస్తే చక్కగా వచ్చిద్దండి. ఆ వేస్టేజ్ మొత్తం తీసేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను, సేమ్ ఇదే మెథడ్లో చేయండి. చేసిన తర్వాత మెత్తగా అది మొత్తం వేస్టేజ్ మొత్తం బయటకు వచ్చేసిద్ది. అది తీసేసిన తర్వాత మళ్ళీ బౌల్ బాగా నీట్గా కడిగేసుకొని ఒకసారి మళ్ళీ ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. పాకము నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చిద్దండి. మీరు కనుక ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ గిన్నె పెట్టేసి అందులో మళ్ళీ వడబోసిన మొత్తం పాకం మొత్తం మళ్ళీ వేసేసాను. కరిగించుకున్న బెల్లాన్ని వేసుకున్నాను నేను. వేసుకొని ఇప్పుడు పాకం పడదాము. చాలా ఈజీగా వచ్చేసిద్దండి పాకం కూడా. కొద్దిగా యాలుక్కాయలు కూడా దంచేసి నేను వేసేసుకున్నాను. చూడండి అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మెల్లిగా బెల్లం మొత్తం కరిగింది కదా, కరిగిన బెల్లం పాకం వచ్చిద్దండి. కాసేపు అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మంచిగా పాకం వచ్చిద్దండి. మీలో ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా 1కి 2 సార్లు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఆ పాకాన్ని కొద్దిగా ఒక రెండు చుక్కలు అలా వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి పాకం వస్తుందా లేదా అనేది. చూడండి ఇది లేత పాకం అండి. నేను కొద్దిగా వేసి ట్రై చేసి చూశాను. ఇంకా కొద్దిగా బంకలాగే ఉంది కదా, అలా పెట్టుకుంటే మెత్తగా ఉండాలి కానీ గట్టిగా ఉండకూడదు. కానీ ఇంకొద్దిగా పాకం రావాలి. ఇంకొకసారి ట్రై చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నానో. వేసుకున్న తర్వాత మొత్తం దగ్గరికి చేసుకుంటే రావాలి. దగ్గరకు వచ్చి ఉండకట్టాలి కానీ సౌండ్ రాకూడదు. ఇలా కొడితే కింద కొట్టామనుకోండి సౌండ్ రాకూడదు, మెత్తగా ఉండాలి. ఇది కొద్దిగా జారుతుంది కదా, ఇంకో 2 నిమిషాలు ఆగితే పర్ఫెక్ట్గా పాకం వచ్చేసిద్దండి. చూడండి ఇంకొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇలా 1కి 2-3 సార్లు వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటూ ఉంటే పాకం ఎలా వచ్చిద్దో అర్థమైపోయిద్దండి, తెలిసిపోయిద్ది. ఇంకొకసారి ట్రై చేసినప్పుడు చూడండి మళ్ళీ నేను ఇంకోసారి వేసి ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా పాకం 1కి 2 సార్లు వేసేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మళ్ళీ వేసాను కదా, ఈసారి బాగా రౌండ్ బాల్లా చుట్టుకుంటుంది. రౌండ్ బాల్లా వచ్చి మెత్తగా ఉండిద్ది. అలా ట్రై చేయండి. 1కి 2 సార్లు వేసుకుంటే కానీ పాకం ఎంతవరకు వచ్చిందో రాలేదో మాకు అర్థమవుతుంది. 1కి 2 సార్లు వేసుకోవాలి. చూడండి ఇది ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపితే మెత్తగా ఉంది కదా, గట్టిగా ఉండకూడదు. ఉండకడుతుంది కానీ మెత్తగా ఉంది. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది. మెత్తగా రావాలంటే ఈ కన్సిస్టెన్సీలో పాకం పట్టుకోవాలి.
ఆ తర్వాత మామూలుగా అయితే ఇద్దరు ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంట్లో ఒక చేత్తో కలుపుతూ ఇంకొక చేత్తో పిండి వేస్తున్నాను. పిండి ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు కట్టకూడదు పిండి. ఇందులోనే నేను కొద్దిగా ఒక 4 చెంచాల నెయ్యి కూడా వేసేసాను ముందే. చూడండి, ఉండ కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇద్దరుంటే తొందరగా వేస్తారండి, ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుతారు. బాగా కలిపేసుకోవాలి, అస్సలు ఉండలు ఉండకూడదండి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి నేను ఎలా కలిపానో, ఈ విధంగా పట్టుకుంటే చక్కగా ముద్ద అవ్వాలి. చూడండి, ఇలా ముద్ద అయిన తర్వాత దీని మీద బాగా నేను ఒక కప్పు నెయ్యి వేసేసుకున్నాను. కొంతమంది ఆయిల్ కూడా పోసుకుంటారండి. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తము పిండి మొత్తం మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా ఇదయ్యేటట్టు పెట్టేసుకోవాలి. దాని మీద మూత పెట్టేసుకోవాలి, లేకపోతే ఆరిపోతుందండి పిండి ఆరితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం వేసేసి సమానంగా అద్దేసి పైన ఒక ప్లేట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పిండి తీసుకొని అరిసెల్ని వత్తుకోవడమేనండి. ఇంకా రెడీ అయిపోయింది, పాకం మొత్తం అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అరిసెలు చేసుకుందాము. ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క ఉండ పెట్టేసుకొని ఉండలు చుట్టుకున్న తర్వాత అరిసెల్ని చక్కగా వత్తేసుకోవాలి. కొన్ని నువ్వులతో కూడా చేశాను నేను, కొన్ని నువ్వులు లేకుండా కూడా చేశాను. నువ్వులు కావాలంటే మీరు కూడా పిండిలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే పైన కొద్దిగా అద్దుకొని కూడా చేసుకోవచ్చు. నేను 2 రకాల ట్రై చేశాను. మరీ అంత లావుగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా మీడియం సైజులో నేను చేసుకున్నాను. కొంతమంది కొద్దిగా లావు కూడా చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళ టేస్ట్ని బట్టి ఒక్కొక్కళ్ళు చేసుకుంటారు కదా. నేనైతే మరీ అంత లావుగా కాకుండా మరీ అంత సన్నంగా కాకుండా మీడియంగా నేను అద్దుకున్న తర్వాత చూడండి ఇలా ఎంత చక్కగా వస్తున్నాయో చూసారా. కానీ ఆయిల్ లాగకుండా మొత్తము చక్కగా వత్తేసుకొని తీసేసుకోవాలండి అరిసెల్ని. ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారండి. ఈ మెథడ్లో ట్రై చేయండి. అందులో ఆయిల్ ఉండిద్ది కాబట్టి నేను ఒక ప్లేట్ మీద ఇంకో ఇది పెట్టుకున్నాను. కొంతమంది చెక్కలు కూడా యూస్ చేస్తారు, అరిసె చెక్కలు కూడా యూస్ చేస్తారు. నేనేమో ఇలాగే చేస్తుంటాను ఎక్కువ సార్లు. చూడండి, ఒక ప్లేట్లో ఇది పెట్టేసి బాక్స్ ఉండిద్ది కదా, బాక్స్తో వత్తేస్తున్నాను నేను. ఇలా కూడా వత్తేసుకోవచ్చండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోయాయండి. ఎంతో మెత్తగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా వచ్చాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్లో మరిన్ని రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. దూది లాంటి అరిసెలు కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు.